హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నా 5:30 నుంచి 8 వరకి నా కిచెన్‌లో పనేది అని చూపిస్తున్నా. యాక్చువల్లీ నేను పొద్దున్నే లంచ్ బాక్స్ గిట్ట కట్టాలి కదా! ఇంకా ఫాస్ట్‌గా చేసేసాను నేను కిచెన్ పని గిట. ఇంకా వచ్చేదంటే నేను థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటది మీకు ఏంటిదనేది. యూట్యూబ్ గురించి నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏందో మీకు చెప్పాలని అనుకుంటున్నా. యాక్చువల్లీ యూట్యూబ్‌లో వీడియోస్ పెడుతున్నా అనంగానే ఫస్ట్ టైం భయమేసింది చానా. అంటే చాలా భయమేసింది యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడము అంటే. కొందరేమో నెగెటివ్‌గా తీసుకుంటారు. కొందరేమో పాజిటివ్‌గా తీసుకుంటారు. కానీ నాకు గిట్ట అట్లే వచ్చింది. ఫస్ట్ నెగెటివ్‌గా వచ్చింది. పాజిటివ్ గిట్ట వచ్చేసింది. కానీ నాకు గిట్ట పెట్టాలన్నా గిట్ట యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టాలన్నా గిట్ట నాకు గిట్ట ఫుల్ భయమేసింది. అంటే ఎట్లా పెట్టాలి? అది ఎట్లా ఎడిట్ చేస్తారు? అది ఎట్లా వాయిస్ ఓవర్ ఇస్తారు? అది ఎట్లా వీడియో ఎడిటింగ్ అయితదనేది గిట్ట నాకు గిట్ట ఫస్ట్ అయితే యూట్యూబ్ గురించి అయితే నాకైతే ఏం తెలవదు. నేను ఫస్ట్ టైం ఎప్పుడు 2022లో స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు యూట్యూబ్‌ల గురించి తెలవదు కానీ పెట్టంగా అయితే నాకు గిట్ట తెలిసింది. కొంచెం ఇప్పుడు కొంచెం యూట్యూబ్‌లో వీడియోస్ ఎట్లా పెట్టాలి? ఎట్లా ఎడిట్ చేయాలి? ఎట్లా వాయిస్ ఇవ్వాలనేది కొంచెం నేర్చుకున్నా. అంటే నేర్చుకున్న కొద్దీ కొంచెం వస్తదంటారు కదా! అంటే ప్రాక్టీస్ అయిన కొద్దికి వస్తదంటారు కదా! యూట్యూబ్‌లో ఎట్లా వీడియోస్ పెట్టాలనేది. ఇప్పుడు కొంచెం నాకు తెలిసింది. యాక్చువల్లీ నేను 400, 300 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చాలా కష్టం అనుకున్నా. ఫస్ట్ ఏమనుకున్నా అంటే సబ్స్క్రైబర్సే ఎక్కువ రావాలని అనుకున్నా కానీ కాదు. సబ్స్క్రైబర్స్ కాదు అస్సలు. సబ్స్క్రైబర్స్ కాదు. ఎక్కువైతే మనకి వ్యూస్ రావాలి. చూసింది ఎంత అనేది వ్యూసే కావాలి మనకి. మెయిన్ ఇంపార్టెంట్ అయితే వ్యూసే. సబ్స్క్రైబర్స్ గురించి అస్సలు పట్టించుకోవద్దు. నేను ఫస్ట్ అట్లే ఒక రాంగ్ అటెంప్ట్ చేసిన. అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలని షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని. కానీ షార్ట్ వీడియోస్‌కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు కానీ మనకు వ్యూస్ అయితే రాదు. ఎక్కువ మనకు వాచ్ టైమ్ హవర్స్ కావాలి. నాకు తెలిసిన విషయం ఏందంటే ఇది కొన్ని రోజులకు తెలుసు నాకు తెలిసిన విషయం. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నా. కొత్తగా వచ్చే యూట్యూబ్ వాళ్ళకైతే మనమైతే మెయిన్ అయితే లాంగ్ వీడియోసే పెట్టాలి తప్ప షార్ట్ వీడియోస్ అయితే అస్సలు పెట్టొద్దు. అంటే పెట్టొచ్చు కానీ ఎప్పుడన్నా ఒకసారి పెట్టొచ్చు మనకు కానీ. షార్ట్ వీడియోస్ పెట్టొచ్చు కానీ దాని గిట్ట మన వాయిస్ ఓవరే ఇయ్యాలి కానీ ఇట్లాంటి సాంగ్స్ అవి పెట్టొద్దు. అంటే పెడితే ఏందంటే కాపీరైట్స్ పడుతుంటాయి కొన్ని. షార్ట్ వీడియోకి మనము పెట్టంగా కాపీరైట్స్ పడుతుంటాయి. అంటే మనకిప్పుడు బాగానే వస్తది షార్ట్ వీడియో రెగ్యులర్‌గా వ్యూస్ గిట్ట బాగానే వస్తాయి. కానీ కొన్ని రోజులకు ఒక 1, 2 మంత్స్ వరకి వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు వేరే వాళ్ళు వాయిస్ ఇస్తారు కదా! ఇట్లా సాంగ్ అనేది. ఆ సాంగ్‌కి మనకు కాపీరైట్స్ పడుతుంటాయి. అంటే వేరే వాళ్ళు డైలాగ్స్ గిట్ట చెప్పి మనం ఇట్లా యూజ్ చేసుకుంటాం కదా! దాన్ని గిట్ట కాపీరైట్స్ అని పడతది. తర్వాత మనకు మ్యూజిక్ అనేది కట్ అయిపోతది. ఇంకా మనం మ్యూజిక్ గిట్ట కట్ అయిపోతది. కాపీరైట్ అని పడుతది. ఇట్లాంటివి చాలా ఉంటాయి యూట్యూబ్ గురించి తెలుసుకోవాల్సినవి. నాకైతే ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయంగా కొంచెం తెలిసింది. ఇంకా చాలా తెలుసుకునేది ఉంది యూట్యూబ్ గురించి గిట్ట. అంటే ముఖ్యంగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మాత్రం మెయిన్ అయితే మన వాయిస్ ఓవర్ ఉండాలి. మంచిగా ఎడిటింగ్ ఉండాలి. ఎక్కడైనా సరే క్లిక్ అయిపోతది. అంటే మనం తీసే కంటెంట్ గిట్ట కరెక్ట్ ఉండాలి. మనం ఎట్లయినా మన ఫేస్ కనిపియాలి. భయపడొద్దు. ఇట్లా అని ఫస్ట్ గిట్ట నాకు ఉండేది కానీ నేను ఎప్పుడన్నా ఒకసారి నా ఫేస్ కనిపిస్తది కానీ అట్లా మన ఫేస్ కనిపిస్తేనే మంచిగా ఉంటది. ఇట్లా లేకపోతే వ్యూస్ రావు అట్లా అని ఏమి ఉండదు. మనం తీసే దాని కంటెంట్ బట్టి మనకు వ్యూస్ వస్తాయి అంతే తప్ప మనది అంటే మెయిన్ అయితే ఈ 3 అయితే గుర్తుపెట్టుకోవాలి. వాయిస్ ఓవర్ ఉండాలి. మంచి ఎడిటింగ్ ఉండాలి. మంచిగా కంటెంట్ ఉండాలి. ఈ 3 అయితే మనకి కరెక్ట్ సెట్ అయిందనుకో ఒక క్లిక్ అయితే వస్తాయి. యూట్యూబ్‌లో మంచి వ్యూస్ వస్తాయి. నిజంగా చెప్తున్నా. నాకు గిట్ట చాలా భయమేసింది ఫస్ట్‌లో యూట్యూబ్‌లో వీడియో పెట్టాలంటే మాత్రం. ఆల్మోస్ట్ చూడండి నా మునక్కాయ కర్రీ హీట్ అయిపోయింది. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్